ఆర్సీబీ ఆన్ సేల్. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది మామ. ఆర్సీబీ ఫ్రాంచైజీని సేల్ చేయబోతున్నారంట. ఇది క్రిక్ బజ్ నుంచి కానీ ఆర్సీబీ నుంచి కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక ఆర్సీబీ సేల్ గురించి మాట్లాడితే ఆర్సీబీని విరాట్ కోహ్లీ తీసుకుంటే ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఎందుకు అంటున్నానంటే విరాట్ కోహ్లీ ఐపీఎల్లో మేబీ ఇంకా 3-4 ఇయర్స్ పక్కాగా ఆడతాడు. అంటే 2026, 2027, 2028, 2029 ఈ 3-4 ఇయర్స్లో ఆడతాడు. లేకపోతే ఏదైనా డిసిషన్ తీసుకోవచ్చు. అంటే ఆర్సీబీని ఒక్కసారి విరాట్ కోహ్లీ వదిలేస్తే ఇకపై అంతే కదా, ఆర్సీబీపై మళ్ళీ రాడు. ఎందుకంటే తను ఉండేది లండన్, ఇంకా ఇండియా కూడా తిరిగి రాడు. నేను ఎందుకంటున్నానంటే ఆర్సీబీ ఫ్రాంచైజీని విరాట్ కోహ్లీ తీసుకుంటే ఐపీఎల్ ఓనర్గా తను కూడా ఆక్షన్లో పాల్గొనాల్సిందే. 3 months తను ఇండియాకి రావాల్సిందే. ప్రతి మ్యాచ్కి గ్రౌండ్లో ఉంటాడు. తను ఫ్రాంచైజ్ ఓనర్గా ఇమాజిన్ చేసుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది కదా. ఇంకా ఆర్సీబీ సేల్ గురించి మాట్లాడదాం. ఆర్సీబీ సేల్ అయితే ప్రెసెంట్ అప్రాక్సిమేట్గా $2 billion చెప్తున్నారు. $2 billion అంటే లిటరల్లీ 17,600 కోట్ల రూపాయలు. ఆర్సీబీ ఫ్రాంచైజ్కి అంత వాల్యూ ఉందా అంటే సో రీసెంట్గా ఛాంపియన్స్ అయిపోయిన తర్వాత బ్రాండ్ వాల్యూలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. వన్స్ అపాన్ ఎ టైం బ్రాండ్ వాల్యూలో నెంబర్ 1 ప్లేస్ వచ్చేసరికి సిఎస్కే, ముంబై ఇండియన్స్ వీళ్ళే ఉండేవాళ్ళు. కానీ 269 మిలియన్తో ఆర్సీబీ ఫ్రాంచైజ్ అయితే బ్రాండ్ వాల్యూలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అందుకనే ఆర్సీబీ ఫ్రాంచైజ్ని సేల్ చేయడానికి ఇంత అమౌంట్ పెడుతున్నారు, 17,600 కోట్ల రూపాయలని. ఈ ఆర్సీబీ ఫ్రాంచైజ్ ఎప్పుడు లోపు సేల్ అవుతుంది అంటే 2026, అంటే వచ్చే సంవత్సరంన 2026 March 31 లోపు కొత్త యజమానుడు వస్తారనమాట. సో ఇది యజమానులు కావచ్చు ఎవరైనా. అండ్ కొంతమంది స్టార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఆర్సీబీని వీళ్ళే తీసుకుంటారు అని. ప్రెజెంట్ పొటెన్షియల్ సెల్లర్స్ వచ్చేసరికి డియాగో గ్రేట్ బ్రిటియన్, సో ఇతనైతే ఉన్నాడు. ఇంకా పొటెన్షియల్ బయర్స్ వచ్చేసరికి ఆదర్ పూన్వాలా, ఈయన ఎవరంటే CEO ఆఫ్ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఈయన అండ్ అలాగే పార్థ్ జిందల్, పార్ట్ ఆఫ్ JSW గ్రూపు అండ్ అదానీ గ్రూపు, ఏ ఢిల్లీ బేస్డ్ ఇండస్ట్రియలిస్ట్. ఇంకా చాలామంది ఉన్నారు మామ ఆర్సీబీ ఫ్రాంచైజీని తీసుకోవాలని. ఎందుకంటే ఆర్సీబీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఐపీఎల్ అంటే ఆర్సీబీ అంటే ఐపీఎల్ అన్న రేంజ్లోకి మారిపోయింది. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఒకవేళ బ్యాన్ అయితే మరి కొత్తగా వచ్చిన ఈ ఓనర్కి మొత్తం బొక్కే కదా, లాసే కదా. సో ఆర్సీబీ ఫ్రాంచైజీని ఐపీఎల్ 2026లో అసలు బ్యాన్ చేస్తారు అంటే నమ్మబుద్దే కావట్లేదు. కానీ కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది. అది చాలామందికి తెలియట్లేదు. ఏదైనా జరగచ్చు. ఆర్సీబీ కనుక సేల్ అయితే ఎవరొస్తే బాగుంటుంది అనిపిస్తుందో మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ పక్కాగా ఆడతారని నాకైతే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. అండ్ చాలా మార్పులు జరగబోతున్నాయి. హెన్రిచ్ క్లాసెన్ కూడా ఆర్సీబీ ఫ్రాంచైజీలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తిలక్ వర్మని కూడా సంప్రదిస్తున్నారంట. తిలక్ వర్మని తీసుకోవడానికి ఆర్సీబీ వాళ్ళు. ఇంకా చాలా విషయాలు అయితే ట్రేడ్ జరుగుతూనే. ఆర్సీబీ సేల్ అయితే ఐపీఎల్ 2026కి కొత్త ఓనర్స్ రాబోతున్నారు. అది March 31కి మనకి కన్ఫర్మేషన్ వచ్చేసేది నెక్స్ట్ ఇయర్ 2026 లోపు. ఇది మామ ఆర్సీబీ సేల్ కదా.